ఈరోజు యేసు ప్రభు తప్పిపోయిన ఆ ఒక్క గొర్రె నుంచి మాట్లాడుతున్నాడు. ఇది చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయంలో 100 గొర్రెలు ఉన్న కాపరి ఒక గొర్రె తప్పిపోతే ఆ ఒక గొర్రె కోసం వెళ్ళిపోతాడు. 99 అక్కడే ఉంచుతాడు. ఎందుకు చెప్పినా 99 అక్కడే ఉన్నాయి కదలేదు. కానీ ఆ వెళ్ళిపోయిన ఆ గొర్రె కోసం ఈరోజు మన జీవితంలో మనం ఎలా ఉన్నాం? మందు నుండి తప్పిపోయేలా ఉన్నామా, లేకపోతే ఆ మందులో ఉండేలా ఉన్నాం? యేసు ప్రభు వాళ్ళ కోసం వస్తాను. ఈరోజు నేను పరిశుద్ధిని పరిపూర్ణం చెప్పుకునే వాళ్ళ కోసం, నేను పాపిని అని పాపలు పడేవని లేవనెత్తడానికి యేసు ప్రభు వస్తాడు. లూకాసు వార్త 5వ అధ్యాయం 32వ వాక్యం 42వ వాక్యంలో ఉంటుందండి. ఏంటంటే ఆయన పాపి కోసం వచ్చాడు. ఈరోజు సంఘంలో నేను గొప్పవాడిని, నేను మంచిగా చందాలు వేస్తున్నాను, ప్రతివారం చర్చికి వస్తున్నాను అనే వాళ్ళ కోసం కాదండి యేసు ప్రభు వచ్చేది. పాపి, ఎవరినైతే మనం దిగుజాతిలా చూస్తామో, ఎవరినైతే మనం చులకంగా చూస్తామో, ఎవరినైతే మనం బాధ పెడతామో, ఎవరినైతే మనం తక్కువ చూస్తామో వాళ్ళ కోసం యేసు ప్రభు వస్తాడు. ఎందుకంటే ప్రయాసపడి భారమై సమస్త జనాల నా దగ్గరకు రండి అన్నాడు. ఆయన ఆ శ్రమని చూస్తాడు. ఆయన ఈరోజు సంఘంలోని నీ కోసం కాదు, సంఘం రాని వాళ్ళ కోసం కూడా దేవుడు ఎదురు చూస్తున్నాం. వాళ్ళ కోసం ఇంకా ఎక్కువ కష్టపడతాడు. ఈరోజు మన సంఘంకి వచ్చాం, కానీ మనం ఏం చేస్తున్నాం? తప్పిపోయిన గొర్రెలు ఎన్నో ఉన్నాయి. ఆ తప్పిపోయిన గొర్రెని మనం కాపాడుతున్నామా? ఎలా కాపాడుతాం? తప్పిపోయిన గొర్రెని కొడుతున్నామా? తప్పిపోయిన గొర్రెని మాటలతో దూషిస్తున్నామా? లేకపోతే ఇంక ఎలా మనం కాపాడుతున్నాం? మనం సంఘంతో కాపాడుతున్నామా, లేకపోతే మతంతో కాపాడుతున్నామా, కులంతో మాట్లాడుతున్నామా? ఏం చేస్తున్నాం? మనం ఎలా కాపాడాలి? యేసు ప్రభు వచ్చి నిజం చెప్పాడు, సత్యం చెప్పాడు. మతాన్ని కులాన్ని ఎప్పుడు ఆయన ప్రఖ్యాతి గాంచలేదు. ఎందుకు చెప్పనా? యేసు ప్రభు ఈరోజు వచ్చింది మన కోసం, మన పాపాలని నయం చేయడానికి వచ్చాడు. ఓకే, ఈరోజు మనం ఎన్నో తప్పులు చేస్తాం, సంఘంలో ఉండి తప్పులు చేస్తాం, సంఘం బయటికి వెళ్ళి తప్పులు చేస్తున్నాం. కానీ అయినా కానీ చేసిన తప్పు ప్రతిసారి చేయకుండా ఉండటమే గొప్ప విషయం. కానీ తప్పు చేయడం పెద్ద పాపమే కాదు. ఎందుకంటే తప్పులు అందరం చేస్తాం, మన మనుషులం కాబట్టి. అందుకని ఆయన మహిమను మనం కోల్పోతున్నాం. ఈ రోజు మన శరీరం ఎలా ఉంటుంది, మన ఆలోచన ఎలా ఉంటుంది, దేవుడు మనసును చూస్తాడండి. అందుకని ఆ రోజు 2 నాణాలు వేసిన స్త్రీని చూశాడు. ఎంతో మంది ఎన్ని చందాలు వేసిన దేవాలయంలో 2 నాణాలు వేసిన స్త్రీని చూశాడు. ఇది నా మనసుని చూశాడు. ఆ 2 నాణాలు పూర్తిగా ఆమె దగ్గర ఉన్నదంతా చూశాడు. ఈ రోజు ఉన్నదంతా ఆమె దగ్గర వేసింది కాబట్టి గొప్ప పని చేసింది అన్నారు. అత్తరుబుడ్డి వేసిన స్త్రీని కూడా గొప్ప పని చేసింది అన్నారు. ఈరోజు మీ జీవితం ఎలా ఉంది? ఈరోజు మీరు తప్పిపోయిన గొర్రెలా ఉన్నారా, లేకపోతే 99లా ఉన్నారా? ఒకవేళ 99లో ఉండి తప్పిపోయిన గొర్రె కోసం మీరు పట్టించుకోకపోతే మందులో ఒకటి పోతుంది. ఆ 99, 98, 97, 96 అవుతుంది. కానీ ఎన్ని గొర్రెలు పోతున్నాయి? అలా మనమందరినీ మనమే కాపాడుకోవాలి. కాపరి కాపాడుతారు. కాపరితో పాటు గొర్రెల్ని, మన సంఘాన్ని మనమే రక్షించుకోవాలి. ఈరోజు ఎలా రక్షిస్తున్నారు మీ సంఘాన్ని? ఎలా మాట్లాడుతున్నారు? ఈరోజు మాటలతో దూషిస్తున్నారా? మీరు గొప్ప వాళ్ళు, మేము పరిశుద్ధులు అనుకుంటున్నారా? అలా అనుకోద్దండి. యేసు ప్రభు పాపాల నుండి రక్షించడానికి వచ్చాడు. ఈరోజు మనం ఎంత చేసినా కానీ మనం ఏదో ఒక లోపం ఉంటుంది. ఆ లోపం బట్టి ఎదుటి వాళ్ళు ఏలు చూపించొద్దు, కానీ ఎదుటి వాళ్ళని కలుపుకొని వెళ్ళటంలో యేసు ప్రభు మనసు ఉంటుంది. అలా యేసు ప్రభు మనసు కలిగి ఉన్నారంటే ప్రతి ఒక్కరిని మనం ప్రేమించాలి, ప్రతి ఒక్కరిని మనం ఆదరించాలి.